పర్జన్య గర్జా సదృశంగా వినబడిన బెల్తో నీ హృదయం గజగజలాడిపోయినా నా వాక్యాలు అందులోని సౌదామినుల్లా నీ కన్నుల్లో మెరిసి నిన్ను కుదుటపరిచాయి అంటాడు చౌదరి. అంటే ఈ సమాసంలో మనకున్న పూర్తి అర్థం ఏంటంటే, ఫస్ట్ చదివితే అర్థం కాదు, చాలా పెద్ద సమాసం, సుదీర్ఘ సమాసాలు. అందుకే సత్యనారాయణ గారు రాశారు పెద్ద సమాసాలు ఉపయోగించాడు కానీ అని, భారతి కథ. అందులో ఆయన మొట్టమొదటి ఏంటంటే అర్థంలో మనకి ఆషాఢ మాసంలో మొదటి రోజు సాయంత్రం ఆకాశంలో వ్యాపించి ఉన్న మేఘాల నుంచి వచ్చిన పర్జన్య గర్జలాగా, అంటే అక్కడ మనకి ఉరుము పడుతుంది కదా, అలాగా ఆ బెల్ మోగింది. అంటే ఎంత పెద్దగా చెప్పారంటే ఆ బెల్ మనకు పిడుగు పడినప్పుడు ఒక్కసారిగా ఉలిక్కి పడతాం మనం. ఆ సీన్ మనకి పూర్తిగా కళ్ళ ముందర కనిపించాలి అనే ఇదితోటి ఇంత పెద్ద పిడుగు పడిందంటే, పిడుగుబాటులా బెల్ వినపడిందంటే అయిపోతుంది. కానీ అంత కాదు, ఈవిడ ఎంత తప్పు చేయబోతుండగా ఉలిక్కి పడింది ఈవిడ. తెలిసిపోతే అసహ్యంగా ఉంటుంది, భర్త ఎదురుగుండా తను తప్పు చేయబోతోంది, తెలిస్తే అసహ్యంగా ఉంటుంది. కాబట్టి ఆవిడ గుండె ఎంత దడదడలాడింది అని చెప్పడం కోసం ఇంత పెద్ద సమాసాన్ని ఉపయోగించారనమాట. తర్వాత తెల్లవారుజామునే స్నేహితుడు వెళ్ళిపోతుంది. స్నేహితుడికి ఏంటంటే ఈవిడ వెంకటరాయుడు చౌదరి భార్య అనే విషయం తెలియదు అతనికి, ఎవరో ఆవిడ వచ్చింది వడ్డిస్తోంది అనుకున్నాడు అంతే. తెల్లవారుజామున వెళ్ళిపోతుండగా ఒక మాట అంటాడు ఈయన, రాత్రి వచ్చిన ఆవిడే నా భార్య. చాలా, అంతకంటే మనిషి చచ్చిపోవడానికి ఇంతకంటే ఏం మాట అక్కర్లే. రాత్రి వచ్చిన ఆవిడే నా భార్య అంటాడు. అతను తల దించుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకా స్నేహితుడికి కనిపించడు అక్కడి నుంచి. అలాగే ఇంకా ఎప్పుడైతే ఈవిడ ఈ కామేశ్వరరావు అనే స్నేహితుడికి చేరువ కాబోతుందో ఆ సమయంలో ఈ బెల్ మోగడం వల్ల తను కావాలనుకున్న కోరిక నెరవేరకపోవడానికి కూడా ఒక మంచి సమాధానంగా చెప్తారు చూడండి. కొన్ని రోజుల నుంచి అన్నపు మెతుకు చూడ నోచుకోని మనిషికి షడ్రసోపేతంగా భోజనం సిద్ధం చేసి రజత పాత్రలో వడ్డించి బంగారపు పువ్వుల పీట మీద కూర్చోపెట్టి సరిగ్గా కంచంలోకి చెయ్యి పోనిచ్చే వేళ కంచం తీసేసి ఆ మనిషిని తన్ని తగలేస్తే పడే బాధ కూడా నీ బాధకు సరికాదు లీలా. అంటే అంతవరకు ఫస్ట్ నుంచి పెళ్ళైన నాటి నుంచి ఎప్పుడైతే అర్థమైందో ఆ రోజు నుంచి ఎవరి జీవితాలు వాళ్ళవే గడుపుతున్నారు. ఈవిడ వయస్సులో ఉన్నావిడే. ఈ సమయంలో సరిగ్గా స్నేహితుడు వచ్చాడని చెప్పి చేరువ కాబోతుండగా తన దగ్గర కంచం దగ్గర మనకి చూడండి అన్నం తిందాం అనుకున్నప్పుడు కంచం లాగేస్తే ఎంత బాధగా ఉంటుందో, ఈవిడ అంత బాధ పడి ఉంటావు కదా అని ఈయనే అంటాడు. అంటే గుచ్చి గుచ్చి చెప్తాడు, నువ్వు ఎంత తప్పు చేయబోతున్నావో తెలిసింది కదా, నీ చేత ఆ తప్పు జరగకుండా నేను చూశాను. ఇందులో గొప్పతనం ఏంటంటే వెంకటరాయుడు చౌదరిది, మామూలుగా మనం మనుషులుగా జీవితంలో తీసుకుందాం, భార్య తప్పు చేసిందని తెలిస్తే సాధారణంగా వదిలేసేసి ఇంకో వివాహం చేసేసుకుంటారు మగవాళ్ళు, లేదు భార్య చచ్చిపోతే ఇంకో వివాహం, ఏదైనా సరే. కానీ ఇక్కడ తను శిక్ష వేసుకున్నాడు, తను ఇంకో పెళ్లి చేసుకోలే, తను ఎవరితోటి సంబంధం పెట్టుకోలేదు, తన జీవితం అలాగే గడిపాడు. చివరిలో ఇంకో మాట తర్వాత వస్తుంది, తన జీవితం అంతా కూడా బ్రహ్మచర్యంగానే ఉండిపోయాడు. అంటే తప్పు చేసిన ఆవిడని తను తెలియకుండా వివాహం చేసుకున్నాడు కాబట్టి తను కూడా తప్పు చేశాననుకున్నాడు. ఆవిడకి శిక్ష వేశాడు, ఆ గదిలోనే ఉంచి తను అలాగే ఉంటూ తన శిక్ష వేసుకున్నాడు. కళ్ళ ముందరే ఇతను ఈ కొడుకు భ్రష్టు పట్టిపోతాడు, అలవాట్లు వస్తాయి. ఆ అలవాట్ల కారణంగానే చివరికి చేసిన తప్పుకి అతనికి ఉరిశిక్ష చివరిలో వస్తుందన్నమాట. అంటే అతన్ని శిక్షించాడు. కథలో ముగ్గురికి శిక్ష పడింది. అలాగా ఇక్కడ ఇటువంటి ఒక అందమైనటువంటి పోలికని ఇచ్చారు. తర్వాత ఒకసారి చెప్తాడనమాట, ఎప్పుడైనా వచ్చి పిల్లాడిని ఈవిడికి వెంకటరాయుడు చౌదరికి విషయం అంతా తెలుసన్న సంగతి లీలావతికి తెలియదు. ఎందుకో అట్లా ఉంటున్నాడు అతను, ఏదో చదువుకుంటున్నాడో, జడ్జిగా ఉండి బిజీగా బాగా ప్రాక్టీస్లో బిజీగా ఉన్నాడు అనుకుంటుంది. కానీ ఆవిడ ఇతనికి అన్ని విషయాలు తెలిసిన సంగతి తెలియదు ఆవిడికి. అందుకే పిల్లాడిని తీసుకొచ్చి ఎత్తుకోమని ఇస్తుంటే కూడా వాడు నీ కొడుకు అంటూ ఉంటాడు. అయినా కూడా ఆవిడకి అర్థం కాదు, నీ కొడుకుతోటి నీకున్న ఆనందం నాకెందుకు ఉంటుంది అంటూ ఉంటాడు. తనకి సంబంధం లేని కొడుకు వాడు, తన కొడుకు అయ్యి ఉంటే ఎత్తుకుని ఆడించి ఉండేవాడు. అందుకని నీ కొడుకు కదా, నీ కొడుకుతోటి ఉండే ఆనందం నీకే ఉంటుంది, నాకే ఉంటుంది అని చెప్పి పక్కకి పెడుతూ ఉంటాడు అని అక్కడ చెప్తాడనమాట. అంటే తనకి సొంత కొడుకు లేడు అనే విషయంతో తల్లికి మనకి మాతృహృదయం ఎలా ఉంటుందో తండ్రికి పితృహృదయం కూడా ఉంటుంది. తండ్రులు అందరూ ఏమి పాషాణాలు కాదు, రాక్షసులు కాదు, తండ్రికి తండ్రి హృదయం కూడా ఉంటుంది. అది ఇక్కడ చెప్తాడనమాట. అలా నెక్స్ట్ ఇంకా అంటే తనకి ఫస్ట్ నుంచి కూడా నాన్నగారి కథల్లో ఏంటంటే ఒక కుటుంబ వ్యవస్థ అంటే గౌరవం. ఒకసారి వివాహం చేసుకున్నామంటే కష్టమైన సుఖమైన దానికి మనం అంగీకరించి లోబడి ఉండాలి అనేది ఆ కథల్లో అదే చూపించారు, తన జీవితంలో అదే పాటించారు. ప్రతి కథలోనూ కూడా కుటుంబం గురించి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకళ్ళు యజమాని ఒకళ్ళు సేవకుడిలా ఉండకూడదు,
ఇద్దరికీ సమానంగా ఉండాలి. ఒకళ్ళు వాళ్ళు సేవ చేస్తున్నామని వాళ్ళు అనకూడదు, సేవ చేయించుకుంటున్నామని వీళ్ళు అనుకోకూడదు అని. చాలామందికి ఉంటుంది నిద్ర లేస్తూనే పేస్ట్, మనకి మిస్టర్ పెళ్ళాం పుస్తకంలో కథలో ఉంటుంది కదా, ఇలా పెట్టగానే ఫ్యాను అనగానే పాప ఫ్యాన్ ఎక్కుతూ ఉంటుంది. అట్లాగా చాలామంది భర్తలు పేస్ట్ దగ్గర నుంచి చేయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇందులో ఏంటంటే ఇద్దరు సమానం, ఎవరికి ఎవరు సేవకులం కాదు. జీవితంలో కూడా మా నాన్నగారు అట్లాగే ఉన్నారు. మా అమ్మకు బాగా సాయం చేసేవారు. అందుకే ఎందుకని చెప్తున్నా అంటే కథలో ఏది రాశారో ఆచరించారని చెప్పడానికి చెప్తున్నా. తను ఎప్పుడూ కూడా నేను ఏదో మగవాడిని, నేను ఉషశ్రీని, బయట నాకు ఇంత గౌరవం అన్నట్టు లేకుండా కథలో రాసిన విధానంగానే ఉన్నారు. అట్లా ఈ కథలో తర్వాత ఏమవుతుందంటే ఆ శిక్ష వేసిన తర్వాత తను కూడా కుమారుడు భ్రష్టు పడుతూ ఉంటాడు, కళ్ళతో చూస్తూ ఉంటాడు, ఎన్నో తప్పులు ఇంట్లో పనమ్మాయితో తప్పు చేస్తాడు, పక్కన ఇంటి వాళ్ళతో తప్పు చేస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, ఏమీ పట్టించుకోడు. ఇక్కడ భాస్కర భట్ల కృష్ణారావు గారని అప్పట్లో రేడియోలో పనిచేసిన ఆయన ఒక మాట చెప్పారు. పొరపాటు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తేనే కానీ లోక కళ్యాణం జరగదని వారి అభిమతం. అంటే నాన్నగారి గురించి చెప్తూ, ఇది నిజంగా శ్లాఘనీయమైన విషయం. జ్వలిత జ్వాల చదువుతున్నప్పుడు ఏదో భయం పుట్టుకొస్తుంది. ఏ పరిస్థితులలో కూడా అటువంటి పొరపాట్లు చేయకూడదని హృదయం హెచ్చరిస్తుంది. ఆ భావం పఠితలలో కలుగజేసిన ఉషశ్రీ నిజంగా ధన్యుడు. ఈ కథకి ముందు మాటలో రాశారనమాట. అలాగా వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా అవుతూ ఉంటుందో ఒకసారి ఏమవుతుందంటే బాగా తాగేసి వస్తాడు ఈ కొడుకు చిట్టి. అంటే వేరే గదిలో ఉంచుతాడని చెప్పాక సర్వ వ్యసనాలకి అలవాటు పడతాడు, చూస్తూనే ఉంటాడు, కానీ నీకు అలవాటు మాను అని కూడా చెప్పాడు, ఎందుకంటే తన కొడుకు తనకి సంబంధం లేదు. అలా ఒకరోజు రాత్రిని వచ్చి తను చేసిన తప్పుని ఆ కొడుకు ఇట్లా అంటాడు తల్లితోటి, తను చేసిన అపరాధం గురించి. ఒకరోజు రాత్రి 3 గంటల వేళ ఒళ్ళు తెలియని మత్తులో కారు దిగి మేడమెట్లు ఎక్కుతుండగా నా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసి కూర్చున్న అమ్మను కౌగిలించుకున్న మూర్ఖుణ్ణి. తన బాధనంతా ఉత్తరంలో రాస్తున్నాడు. చెప్పాం కదా మొత్తం కథ అంతా ఉత్తరమే. ఉత్తరంలో అంటే ఆ చిట్టి అలా రాస్తాడు, తల్లినే కౌగిలించుకున్న మూర్ఖుని. అంటే ఎంత భ్రష్టు పట్టిపోయాడు అనడానికి ఉదాహరణ అనమాట అది. అని ఆ మాటలు అన్నప్పుడు వెంకట్రాయుడు చౌదరి లీలావతితో ఇట్లా అంటాడు, నాకు తెలుసు లీలావతి, నాకే కాదు నీకు తెలుసు లీలా, పాపం నీ కొడుక్కి ఇంకా కుర్రతనం పోలేదు. వాడు ఏ దుర్ముహూర్తంలో నీ గర్భంలో పడ్డాడో నాటి నుంచి నీకు శాంతి లేదు, సుఖం లేదు. వాడి ఉత్తరం నన్ను మార్చి బసి చేస్తుందనుకున్నాడే కానీ ఆ ఉత్తరం నిన్ను మలమల మాడించి విలవిలలాడిస్తుందనుకోలేదు. తండ్రి మీద కోపంతో ఉంటాడు ఎంతసేపటికి. తండ్రి వల్లే తాను భ్రష్టు పట్టిపోయాను అనుకుంటాడు. అతను తన తండ్రి కాదనే విషయం చిట్టికి తెలియదు, ఎవ్వరికీ తెలియదు ఆ విషయం. తండ్రి నేను పాడు పనులు చేస్తూ ఉంటే నన్ను అసలు ఎందుకు అడ్డుకోలేదు, ఆ రోజు తండ్రి నన్ను అడ్డుకోలేదు కాబట్టి ఈరోజు నేను ఇలా అయిపోయి ఉరిశిక్ష పడిపోయే స్థితికి వచ్చేసానని చెప్పి బాధపడతాడనమాట. అందుకని ఉత్తరంలో అలా రాస్తాడు. కానీ ఈ ఒక్కొక్క విషయం చెప్తూ వస్తాడు కదా, నీ కొడుకు నీ కొడుకు అని చెప్తూ వస్తాడు కదా, అందుకని ఈవిడ లీలావతి హృదయం బాధపడుతూ ఉంటుందన్నమాట. ఇంకొకసారి చూడండి, ఒకసారి ఈ వెంకట్రాయుడు చౌదరి ఒకసారి వాళ్ళ మిత్రుడి ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ గురించి మంచి మాటలు చెప్తూ చివర్లో ఒకటి ముక్క అంటాడనమాట. అతని భార్య నీలానే చదువుకున్నది, తెలివైనది, ఎంతో నేర్పు కలదీను. అంతవరకు అంటే పర్వాలా, అంతవరకే అని ఆపేస్తారనమాట. అంటే ఆ అంతవరకే అన్న దానిలో అర్థం ఏంటంటే నువ్వు తప్పు చేసావు, ఆవిడ నీలాంటి తప్పుడు మనిషి కాదు అని చెప్పడం కోసం. నీలాగే తెలివైంది, నీలాగే చదువుకున్నది, నీలాగే అన్నీ తెలిసిన ఆవిడ, కానీ అంతవరకే. అంటే నువ్వు చేసిన తప్పు వల్ల నేను ఎంత బాధపడుతున్నానో అనే దాన్ని నీ కొడుకు భ్రష్టు పట్టిపోయాడనే విషయాన్ని పదే పదే ఎత్తి చూపిస్తారు. ఆవిడ చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆవిడని చూసిన మొదటి చూపులోనే ఆకర్షితుడై వివాహం చేసుకుంటాడు లీలావతిని. అందుకని అందం గురించి ఒక మాట చెప్తారు చూడండి. సామ్రాజ్యాలను నాశనం చేసినది, సర్వతోముఖ ప్రతిభా సంపత్ సమున్మేషాన్ని సర్వనాశనం చేసినది, ఏకప్రాణులుగా సంచరించే వారి మధ్య బద్ధవైరాలను రేకెత్తించి తలలు తీయించేది, ఇంకా ఎన్నో ఎన్నో ఘోరాలకు కారణం సౌందర్యం లీల. నీ సౌందర్యం అంతటి ఘోరాలు చేయకపోయినా అంతకన్నా అమానుషమే చేసింది. ఆవిడ సౌందర్యం వల్ల సామ్రాజ్యాలే నాశనం అవ్వలేదు, ఎవరికి ఏం జరగల. కానీ ఏమైంది అంతకంటే అంటే తన కొడుకే నాశనం అయిపోయాడు. తను కన్న కొడుకు భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోవడానికి కారణం ఈవిడ చేసిన తప్పు వల్ల, తండ్రి తన కొడుకుగా అంగీకరించలేకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. అంటే తప్పు చెయ్యకూడదు అనే దానికి, తప్పు చేసిన వాళ్ళకి గట్టి శిక్ష పడాలి అనే తత్వం ఉషశ్రీది అని ఈ కథలో చూపించారు. ఇంకొక చోట కూడా అలాగే అంటాడు, నీ కొడుకుని పరమ భ్రష్టుణ్ణిగా చేసింది. అంటే ఆవిడ అందం నిన్ను నాశనం చేసింది,
నన్ను పీల్చేసింది నీ కొడుకుని పరమభ్రష్టుణ్ణిగా చేసింది. అంటే నీ అందం వల్ల ఇదంతా జరిగింది. నువ్వు అందంగా ఉండడం వల్ల నిన్ను నేను ఆకర్షించేశాను. ఆకర్షించి వివాహం చేసుకున్నాను. దానివల్ల నువ్వు నాశనం అయ్యావు. నన్ను పీల్చేసింది. తను ఏమీ సుఖపడింది లేదు. తను ఏమీ ఆనందించింది లేదు. భార్య ఇలాంటిదని తెలిసి కూడా ఏమీ చేయలేని స్థితిలో భార్యను అంగీకరించి అలా ఉంచాడు. నీ కొడుకుని సర్వభ్రష్టుణ్ణి చేసింది. మొత్తం ముగ్గురు జీవితాలు ఇందులో నాశనం అయిపోతాయన్నమాట. ఇంకొకటి కూడా, అందంగా ఉండేప్పుడు పశువులకి మనుషులకి అందం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తూ, నిగనిగలాడే గోధుమ వన్నె తాచుకూరలో ఎంత విషం, పడగ విప్పి ఆడుతూ ఉన్నప్పుడు దాని రాజస సౌందర్యానికి ముగ్ధులమైపోతాం. అది ఒకే ఒక్క కాటు వేస్తుంది, క్షణంలో కైవల్య ప్రాప్తి. పాము విషం కనుక సద్యోముక్తి లభిస్తుంది. కానీ మానవ సౌందర్యం నెమ్మదిగా పనిచేసి కుళ్ళబెడుతుంది. పాములోని విషం పాముని ఏమీ చెయ్యలేదు. సౌందర్య విషయం సౌందర్యవతినే కబళిస్తుంది. పాము విషం వల్ల పాముకేమీ జరగలేదు. సౌందర్యవతి యొక్క సౌందర్యం వల్ల ఆవిడనే కబళిస్తుంది అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం కోసం. పాము విషం ఇంకా అంటే మనకే తెలుసు, కలునకు నిలువెల్ల విషము అంటాం. మానవ విషం వల్ల మానవుడు నశిస్తున్నాడు, పాము విషం వల్ల ఇతరులు నశిస్తున్నారు, కానీ పాముకేమీ నాశనం జరగటం లేదు. అది అట్లా ఉంటుంది. అలా ఇక్కడ ఒకటి చెప్పారు. దీంట్లోనే అప్పుడు మనకి ఈ రాఘవ గారని అప్పట్లో ఆంధ్రప్రభలో విజయవాడలో పనిచేసేవారు. దీనికి ముందు మాట చాలామంది రాశారు ఈ కథకి. మరి వాళ్ళందరూ ఇష్టపడి రాశారో నాన్నగారు కావాలని రాయించుకున్నారో నాకు తెలియదు, కానీ చాలామంది చాలా మంచి మంచి మాటలు రాశారు. ఉషశ్రీ కథలు అందమైన మందారాల్లాగా మండుతూ ఉంటాయని ఇప్పటికీ నాకు అనిపిస్తుంటుంది. పదునైన భావాల పొది అతని హృది. సహజంగా నన్నయ్య గారి భావనకు ప్రతినిధిగా ముఖ్యంగా నేటి కథా రచయితల్లో ఉషశ్రీ ఒక్కడు కనిపిస్తాడు, అనిపిస్తాడు కూడాను. సరే, నన్నయ్య గారు అనే దానికి ఎందుకు చెప్పారంటే, భారతంలో నుంచి ఎప్పుడు నిత్యం భారతం రాయకుండా ఉన్న రోజు మేము మా జీవితంలో చూడలేదు. తెల్లవారు లేచి కూర్చోవడం, రాయబార ఘట్టాలు ప్రతిసారి ఎన్నిసార్లు పబ్లిష్ చేశారో అన్నిసార్లు రాశారు భారతం. ఒకసారి రాసింది మళ్ళీ పబ్లిష్కి ఇవ్వడం లేదు. ప్రతిరోజు ఆ పుస్తకం నలిగి చిరిగి ఇప్పటికి జాగ్రత్తగా నాన్న జ్ఞాపకంగా ఉంచామన్నమాట. ప్రతిరోజు సుందరకాండ చదవడం, రాయబార ఘట్టాలు పదే రాస్తూ ఉండేవారనమాట. దీంట్లో ఒకటి శాకుంతలం నుంచి ఒకటి చెప్తారు. స్త్రీణాం అశిక్షిత పటుత్వం అమానుషీషు. శిక్షింపబడని స్త్రీలకి అమానుషత్వం, పటుత్వం వస్తాయి. అంటే మనం స్త్రీలుగా మనం తప్పుగా అనుకోకర్లా. ప్రతి వాళ్ళకి శిక్ష పడకపోతే ఏం జరుగుతుందో మనకు తెలిసిందే. రోజు అరాచకాలు చూస్తున్నాం. చేసిన తప్పుకు ప్రతివాడికి శిక్ష పడితే రెండో వాడు ఆ తప్పు చేయడానికి భయపడతాడు. దీని గురించి అందుకే ఆ కథ అన్నారు. ఈ కథ చదువుతూ ఉంటే తప్పు చేయాలంటే భయపడతాము అని. ఆవిడ చేసిన తప్పుకు తాను శిక్ష వేసుకున్నాడు, ఆవిడని శిక్షించాడు, కొడుకు శిక్షించబడ్డాడు కేవలం చేసిన తప్పు వల్ల. అంటే దాంట్లోనే రాస్తూ ఉంటాడు, కన్నెవేగిసిలో చేసిన పొరపాటుని మనం క్షమించేయాలి కదా అని. అసలు చేసే పొరపాటైనా మంచైనా యంగ్ ఏజ్లోనే చేస్తాం. మనందరికీ తెలుసు, పిల్లలు చెడిపోయేది బాగుపడేది 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత. వాళ్ళ టర్నింగ్ పాయింట్ అంతా అక్కడే ఉంటుంది. కొంతమంది 20 ఏళ్ళకి గొప్పవాళ్ళైన మహానుభావుల్ని చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మొన్న చూసాం ఫేస్బుక్లో అతని పేరు నాకు జ్ఞాపకం లేదు. కొన్ని కోట్ల లక్షల ఆస్తికి అయ్యాడు అతను. 31 ఏళ్ళు అతని వయస్సు. ఫేస్బుక్ క్రియేట్ చేసిన అతను. చాలామందిని చూస్తున్నాం ఇలాగ మనం. అంటే ఆ వయస్సు అనేది దానికి చెప్తున్నాడు. అలాగే ఈ కథలో ఆఖరి ఘట్టం ఒక్కటే చెప్తాను మీకు, ఆఖరి ముక్క. అది ఎందుకనంటే, తన స్నేహితుడైన జడ్జి వల్లే చిట్టి అనే కొడుకు పుడతాడు. ఆ స్నేహితుడు కూడా తన స్నేహితుడే, జడ్జి కూడా. అయితే ఎక్కడ తెలుస్తుందంటే, తను చెప్తాడు ఏమని, కాలేజీలో చదివే రోజుల్లో నేను చేసిన పొరపాటుకి వాడు పుట్టాడు. అంటే వీళ్ళిద్దరికీ లీలావతి తన భార్య అనే విషయం జడ్జికి తెలియదు, అందుకని చెప్తున్నాడు అనమాట. ఆ రోజు చేసిన తప్పు వల్ల పుట్టాడు. వాడి ప్రతిదూషణ అక్కడ చెప్తూ ఉంటాడు చూడండి. వాడి ప్రతిదూషణ నా గుండెలో గుండు సూదిలా మెదులుతూనే ఉంది. వాడి అధోగతికి నేనే బాధ్యుణ్ణని నమ్మక తప్పలేదు. కాలేజీలో చదివే రోజుల్లో ఇంత దూరం ఆలోచించగలమా? ఇదొక్క మనకందరికీ తెలిసింది. కాలేజీలో చదివే రోజుల్లో అందాజుగా తప్పు పనులన్నీ చేసేస్తూ ఉంటాం. ఏం పర్వాలేదు, చెలేగా అంటే కొన్ని మాటలు ఉంటాయి, ఏం పర్లేదు అనేస్తూ ఉంటాం. అలాగా కాలేజీల్లో చదివే రోజుల్లో చేసిన దానివల్ల ఇలా జరిగింది. అప్పుడు ఇంత దూరం ఆలోచించగలమా ఆ వేడిలో అంటూ అక్కడ అనేస్తాడనమాట. చివరికి ఒక్క మొక్క చెప్తాడు. తన కొడుకు గురించి చెప్తూ ఉంటే మనకి అంటే గుండెని తడి చేసేటువంటి ఒక మాట. ఒక్కసారి మనసు ఆర్ద్రతతోటి నిండిపోతుంది.
కొడుకు గురించి చెప్తున్నాడు కదా, తనకంటూ కొడుకు లేడు కదా, ఆ ఒక్క ముక్క చెప్తాను చూడండి. పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని నన్నయ్య భట్టారకులు వర్ణిస్తే, మనకి తెలుసు పుత్రగాత్ర పరిష్వంగ సుఖం అనే పద్యంలో మనకి నన్నయ్య గారు శకుంతల ఉపాఖ్యానంలో వస్తుంది. మనకి అది వచ్చినప్పుడు ఆ అక్షరాలకు రూపాన్ని చూపించాడు. వాడు అనుభవించిన హృదయ వేదన ఈ గొడ్డుమాతు వాడికి ఏం తెలుస్తుంది లీలా అంటాడు. ఇదొక్కటి మొత్తం కథ అంతా చదివినప్పుడు, అంటే ఈ కథ చదివేటప్పుడు కూడా మనం అనుకునేది ఏంటంటే ఒంటరిగా కూర్చొని చదవాలి కథ. ఒక్కసారి చదివితే, అంటే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడాలన్న తర్వాత రోజుకి 10 సార్లు ఇదే కథ చదువుతున్నాను, నేను సరిగ్గా చెప్పగలను భయం నాకు, ఇంతమంది పండితులు వస్తారు నేను సరిగ్గా క్యారీ చేయగలుగుతాను లేదా అని భయంతో ప్రతిరోజు నేను చదువుకుంటూనే ఉన్నాను. కథంతా ఒక ఇది, ఈ ఆఖరి వాక్యం ఇది, ఈ గొడ్డుమోతి వాడికి ఏం తెలుస్తుంది చెప్పు లీలా అంటాడు. అంటే తనకు కొడుకు లేదనే బాధని తను ఆ ఒక్క పదంతో వర్ణిస్తాడు. పుత్రగాత్ర పరిష్వంగ సుఖాన్ని గురించి నన్నయ్య భట్టారుకు చెప్పాడు. కానీ నాకు ఎలా తెలుస్తుంది, నాకు పిల్లలు ఉంటే కదా. గొడ్డుమోతుది అని చెప్పి లేతే కనుక మనకి పిల్లలు లేని వాళ్ళు ఆడవాళ్ళని అండం కాదు, నేను గొడ్డుమోతి వాడికి ఏం తెలుస్తుంది లీలా అని చెప్పి ఈ కథని ఇక్కడతోటి ముగించి చివరిగా ఒక్కటే మాట అంటాడు. ఏమని? ఇప్పుడు చెప్పు లీలా, వాడు నీ కొడుకో మన కొడుకో, అంతే, అక్కడతోటి కథ అయిపోతుంది అనమాట. ఇది ఈ జ్వలిత జ్వాల అనే కథని, అంటే మీకు దొరక్కపోవచ్చు, చెప్పాం కదా, మాకే ఒక కాపీ అతి కష్టం మీద దొరికింది. అన్నీ అనుకూలిస్తే చేద్దామని అనుకుంటున్నాం, ఆ తర్వాత చూద్దాం, ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి ఇప్పుడు చెప్పని పుస్తకం వేద్దాం అనేది తర్వాత ఉంది మాకు. కాబట్టి ఈ జ్వలిత జ్వాల అనే కథ కథా సాహిత్యంలో గొప్ప గొప్ప కథలని మనం ఏవైతే చెప్పుకుంటున్నామో వాటికి ధీటైన కథ అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఈ కథ నేను ఎవరికైనా ఇస్తాను, చదివిన తర్వాత మీరు విభేదిస్తే అప్పుడు నేను తప్పనిసరిగా అంగీకరిస్తాను. కథ నేను సరిగ్గా మీకు చెప్పి ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, కొన్ని పదాలు కానీ మనకి లిమిటేషన్స్ వల్ల కానీ. ప్రతి వాక్యం చదువుతూ ఉంటే ఒక భయం వేసి గుండె తడైపోతుంటుంది. మన మనసు కథ మొదలు పెడితే కథ పూర్తయ్యే వరకు ఆపలేకపోతాం. ఇన్ని కథలు చదివాం, మల్లెపందిరి కథలు శ్రీపాదవారి ప్రభావంతో రాశానని చెప్పారు, అవన్నీ కుటుంబ సంబంధానికి సంబంధించిన కథలు. రాసిన కథలన్నిటిలో పెళ్ళాడే బొమ్మ అనేది అంతే, ఆడపిల్లలకు సంబంధించింది. అంటే ప్రతి దాంట్లోనూ తన మార్గాన్ని చూపించుకుంటూ ఈ జ్వలిత జ్వాల కథలో కూడా తనదైన మార్గాన్ని చూపించి కథా సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని తప్పనిసరిగా నిలబెట్టుకోవాల్సిన కథ ఇది. ప్రస్తుతం ఆ దీక్షలో నేనున్నానంటే, నాన్నగారి పిల్లలుగా పుట్టినందుకు కనీసం మనం ఎలాగో గొప్ప పండితులం కాదు, ఈరోజు అసలు ఇక్కడికి నన్ను పిలవడానికి కానీ నేను రావడానికి కానీ నాకున్న ఏకైక అర్హత ఉషశ్రీ గారు అమ్మాయి అంతే. అది నేను తప్పనిసరిగా అంగీకరిస్తాను. నేను వాళ్ళ అమ్మాయిగానే వచ్చాను, సాధ్యమైనంత వరకు చెప్పాను, ఇందులో వాస్తవాలే చెప్పాను, కానీ నాన్నగారు కాబట్టి ఎగ్జాగరేట్ చేసే చెప్పానని ఎప్పుడు అనుకోవద్దు. నాన్నగారు స్నేహితుల్ని ఎవరిని కలిసినా కూడా నేను చెప్పిన మాటల కంటే ఇంకా ఎక్కువ చెప్తారు, నేను ఇంకా తక్కువ చెప్పాను, ఎందుకంటే బాగుండదు, మనం పొగుడుకున్నట్టు ఉంటుందని నేను చాలా తక్కువే చెప్పాను. కానీ ఈ కథని మాత్రం వ్యాప్తిలోకి తీసుకెళ్ళడానికి ఈరోజే మనకి మధు గారు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను నేను భావిస్తున్నాను. మరి ఎంతవరకు కన్వే చేయగలిగాను అనేది అది మీకు తెలియాలి, నాకు తెలియదు అది. కానీ ఈ కథని ఈ రోజు నుంచి దీక్షగా వ్యాప్తిలోకి తీసుకెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. స్వస్తి.